హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను వెజిటబుల్స్ తోటి సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా హెల్దీ. ఇవి గోధుమ పిండితోటి తయారు చేసినవి కాబట్టి నిరభ్యంతరంగా మనం తినచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వను వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బటర్‌ని తీసుకోవాలి. బటర్ లేదు అంటే నూనెను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని బటర్‌తో, ఉప్పుతో అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా రావాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు ఈ సమోసాల్లోకి స్టఫింగ్ కోసం 3 ఉర్లగడ్డల్ని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక అరకప్పు పచ్చి బఠానీలను తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని దానిలో ఈ కట్ చేసి ఉంచుకున్న ఉర్లగడ్డల్ని, బఠానీలను పెట్టి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రుచికి సరిపడా మిరపకాయలు, కొంచెం మిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అటు పచ్చిగా ఉండకూడదు, అటు పూర్తిగా డ్రై అయి ఉండకూడదు. ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని తీసుకొని పై తొక్కు తీసేసి వాటిని మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేయకూడదు, కొంచెం అలా ముక్కలు ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు పొడిని వేసుకొని బాగా వాసన వచ్చేంత వరకు సన్నపు సెగంలో వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ క్యారెట్ తురుమును కూడా వేయించుకొని మనం ఉడికించుకున్న బఠానీలను వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 10 సెకండ్ల పాటు వేయించి మనం ఉడికించుకున్న ఉర్లగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిలో ఏవైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా వేయించుకొని ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర ఆప్షనల్, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చివరిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకొని బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని పెనానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎందుకంటే లోపలుండే ఆ తేమ అంతా కూడా కొంచెము ఆరిపోయి బాగా కొంచెం పొడిగా రావాలి. లేదు అంటే సమోసాలు చేసిన వెంటనే మెత్తగా అయిపోతాయి. కాబట్టి 10 నిమిషాల పాటు బాగా వేయించుకొని సన్నపు సెగంలో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని చల్లార్చాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని తీసుకొని దాన్ని చపాతీ సైజ్ అంత ముద్దలుగా ఎన్నొస్తే అన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని కొద్దిగా పిండిని అద్దుకొని అప్పడాల కర్ర సాయంతో ఓవల్ షేప్లో కొంచెం మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు కత్తి తీసుకొని మధ్యకు కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మధ్యకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు సగం ముక్కను తీసుకొని సగం వరకు మాత్రమే నీళ్ళని అద్దుకోవాలి. తర్వాత ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా అతికించుకోవాలి. ఇప్పుడు ఈ కోన్‌లో మనం తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ముందు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మిగతా కొన్ని కొంచెం వదిలి మిగతా అంతా కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత అంచుల చుట్టూ ఈ విధంగా నీళ్ళని రాసి ఒక సైడు కొద్దిగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా ఒక మడత పెట్టుకుంటేనే షేప్ బాగొస్తుంది. తర్వాత అంతా కూడా అతికించేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా అతికించుకోవాలి. వేయించేటప్పుడు ఎక్కడా కూడా ఊడిపోకుండా అతికించుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా అన్ని సమోసాల్ని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి.
ఈ నూనెను పొగలొచ్చేలాగా కాచకూడదు. మీడియంగా ఉన్నప్పుడే ఈ సమోసాలని ఒక్కొక్కటిని వెయ్యాలి. ఎందుకంటే అయి మనం బాగా నూనె కాగిందనుకోండి, దానిపైన బబుల్స్ ఒస్తాయి. అలా వచ్చాయంటే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే కొద్దిగా కాగినప్పుడే సమోసాలని వేసి సన్నపు సెగంలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి సమోసాలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.